మనస్సు మార్చడం. మనస్సును మార్చడం అనేది ఎవరు చేయరు. విషయాలను తెలియజేస్తారు. దాని గురించిన సమాచారాన్ని అందిస్తారు. డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాల్సింది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మన మహాభారత్ చూస్తే కృష్ణుడు కౌరవులతోటి వెళ్ళి మాట్లాడతాడు. యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. అట్లా చేయొద్దు, అట్లా చేయడం వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధం చేయడం వల్ల చివరికి ఎవరికి ఏం మిగులదు. 2 పార్టీలు కూడా నష్టపోతాయి. సామరస్యంగా మాట్లాడుకొని ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటే అయిపోతుంది అని అంటే దానికి ఒప్పుకోడు ఆయన దుర్యోధనుడు. అట్లా ఎవరిని ఎవరు మనసు మార్చలేరు. తర్వాత రాముడు అనుకుంటే రావణాసురుడిని మనసు మార్చాలి అని అనుకుంటే అది మార్చడానికి సాధ్యమవుతుందా? కాదు. ఆత్మకు స్వతంత్రత అనేది ఉంటుంది, స్వేచ్ఛ అనేది ఉంటుంది. అది ఏది నిర్ణయించుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, దేన్ని ఎంచుకోవాలి, దేన్ని పట్టుకోవాలి అనేది దానికి ఫ్రీ విల్ అనేది ఉంటుంది. ఈయన భార్యను తీసుకొని పోతాడు, లాస్ట్కు వదిలిపెట్టమంటే ముందరకు పోయినా కూడా వదిలిపెట్టాడు. ఆ టైంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది. మనసు మార్చడానికి అవకాశం ఉంటే మార్చలేకనా? అది ఎవరిని ఎవరు మార్చలేరు. విషయాలు చెప్తారంతే. అర్థం చేసుకుని ఉన్న టైం లోపల సమయం చేయి దాటిపోకముందే ఏదన్నా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటే అట్లా తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. అంతేగాని ఎవరిని ఎవరు ఏం మనసు మారుస్తారు? వాళ్ళ లోపల ఆ పాత్రత లేనిది, వాళ్ళకి ఆ ట్రూ నేచర్ అనేది లేనిది ఎవరిని ఎవరు చేంజ్ చేయలేరు. గౌతమ్ బుద్ధుని జీవితం తీసుకుంటే అందరికీ ఆయన భగవాన్ బుద్ధ తథాగత్ అయిపోయాడు. కానీ సొంత అన్న దేవదత్తుడు అంటే పెదనాన్న చిన్నాన్న పిల్లలు వీళ్ళు, ఆయనకి ఈయన ఎప్పుడు కపటము ఒక వేషధారి లాగానే చూస్తాడు. ఏం తెలుసుకుంటాడు బుద్ధుడు? ఏం తెలిసింది ఆయనకు? అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లనే ఉన్నాడు. ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? అంతా ఏదో డ్రామా చేస్తుండే ఆయన అని వీడు అనుకుంటాడు. జీవితాంతం ఈయనకు వారు నడుస్తూనే ఉంటుంది. మనసు మార్చగలుగుతారు ఎవరైనా? ఎంతోమందిని మార్చిండు బుద్ధుడు. అంగుళిమాలుని కూడా మనసు మార్చిండు ఆయన. ఈయన శిష్యుడు అవుతాడు. వాడు భిక్షాటనకి వెళ్తే ఆ ఊరోళ్ళందరూ కొట్టినా కూడా తిరిగి కొట్టాడు. అంతకుముందు వాడు వస్తున్నట్టునే తలుపులు మూసుకునేటోళ్ళు. వీడు భిక్షపాత్ర పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాటనకు పోయినప్పుడు అందరూ విరుచుకుపడతారు. అయినా వాడు తిరిగి మళ్ళీ దాడి చేయడు. మనసు బుద్ధ మార్గంలోకి వచ్చింది కాబట్టి. అట్లాంటి కరడుగట్టిన మారణ హోమాన్ని సృష్టించినటువంటి వాన్నే బుద్ధుడు మార్చగలిగినప్పుడు వాని అన్నను మార్చలేకపోయింది ఆయన. పాత్రత అనేది కావాలి ఎవరికైనా. జీసస్ చదువు రాని వాళ్ళను, నిరక్షరాస్యులను